జేహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో భాగంగా 16వ డివిజన్కి కుషాయిగూడ పేరు మార్చాలని కుషాయిగూడ ప్రజలు ధర్నాలకి దిగిన నేపథ్యంలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవిపై సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కుషాయిగూడ వాసులు చేసిన ఆరోపణలకి కార్పొరేటర్ శ్రీదేవి అనుచరులు సోషల్ మీడియాలో పద్మారెడ్డిపై చేసిన ఆరోపణలకి గాను పద్మారెడ్డి కుషాయిగూడ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తడిబట్టలతో స్నానం చేసి నిరూపించుకుందామని కార్పొరేటర్ శ్రీదేవికి సవాల్ విసిరారు. ఈ మేరకి ఆదివారం కుషాయిగూడ మార్కెట్ బస్టాప్ వద్ద భారీ హనుమాన్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కుషాయిగూడ వాసులతో కలిసి సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి తడిబట్టలతో స్నానం చేసి పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరూపించుకుందాంరా అని సవాల్ విసిరి బైఠాయించారు. భక్తి, విశ్వాసము, నమ్మకం ఉన్నది కాబట్టి మాట ప్రకారము నేను ఈరోజు మీరు అవినీతి చేశారు, కార్పొరేటర్గా బొంతు కుటుంబము బెదిరింపులకు పాల్పడుతున్నారు, మా శివసాయి నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గుడి పేరు మీద 15 లక్షలు ఇచ్చారని చెప్పి, ఇంకా ఇల్లు కట్టుకునేటోళ్ళ దగ్గర ఒక గుడి పంతుల దగ్గర కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు, పేద యాదవ కుటుంబం దగ్గర కూడా దాదాపు 1,00,000 రూపాయలు వసూలు చేశారు, డివిజన్ నాయకుని దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా డబ్బులు వసూలు చేశారు, దేవునికి పంగనామాలు పెట్టిండ్రు బొంతు కుటుంబం అని చెప్పి నిన్న ఈరోజు ప్రమాణం చేయడానికి మేము వస్తున్నాను. నా కాలనీ కుటుంబాలతోటి కుషాయిగూడ కాలనీల కుషాయిగూడ కుటుంబాలతో కలిసి నేను వస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అని చెప్పి మాట ప్రకారం 10 గంటలకు అని చెప్పాను. నన్ను 9:20, 9:30కే నేను కుషాయిగూడ బస్టాండ్ చేరుకొని క్షేత్రపాలకుడు హనుమాను విగ్రహం ఎదుట పసుపు నీళ్ళతోటి స్నానం చేసి తడి బట్టలతోటి కుటుంబాలతో కలిసి మన వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడకన వచ్చి ప్రమాణానికి సిద్ధంగా కూర్చున్నాము. మరి మీకు చిత్తశుద్ధి ఎంత ఉందో ఇప్పుడు దాదాపు మేము వచ్చి 40 నిమిషాలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. మరి దేవుడు అంటే భక్తి, భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. భక్తి లేదు, భయం లేదు, మేము ఇదే విధంగా బరి తెగిస్తాము, మేము ఇదే విధంగా నడుస్తామనంటే అది ఆ దేవుడు కానీ కాలం కానీ నిర్ణయిస్తుంది. ప్రధానంగా కుషాయిగూడ ఆత్మగౌరవం కోసం, కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు కోసం తాగుతున్న ఉద్యమంలో సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో నేను 10 రోజులుగా ముందు వరుసలో నిలబడి పోరాడినాను. మాటలతోటి చెప్పి చక్రపురపోలకు ఒక దిక్కు ఎగేసి ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే పక్క కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఈ ఉద్యమానికి కుషాయిగూడ డివిజన్ కావాలని సాగుతున్న ఉద్యమానికి, సకల జనులతో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పలికి కుషాయిగూడ బస్టాండ్లో కూర్చొని మరుసటి రోజు కుషాయిగూడ బస్టాండ్ నుంచి ర్యాలీగా కుటుంబాలతోటి ర్యాలీగా 2 కిలోమీటర్ల దూరాన్ని మున్సిపల్ ఆఫీస్కి చేరుకొని అక్కడ మరో 3 గంటలు ధర్నా చేసి కుషాయిగూడ ప్రజల ఆకాంక్ష కుషాయిగూడ డివిజన్ అని చెప్పి నినదించి చేసిన పోరాటాన్ని నువ్వు తప్పుతో పట్టించి, కార్పొరేటర్ గారు తప్పుతో పట్టించి సోకాల్డ్గా పెద్ద మనిషిగా బీరాలు వలికి చేసినావు, భౌతిక దాడులకు సిద్ధమవుతా ఉన్నావు. ఇది మంచిది కాదు. ఇప్పుడు నన్ను చూసిరు కదా, పరిస్థితి ఈ రకంగా ఉన్నది. మీ చిత్తశుద్ధి కూడా ఉంటే ఆ దేవునికి మోకరిల్లి మీ క్షమాపణలు కోరాలని చెప్పి